ఏంటి జుట్టంతా ముందుకేసుకొని వచ్చాను అనుకుంటున్నారా? ఏం లేదండి. ఈరోజు మీకు ఒకటి మంచి హెయిర్ టిప్ చెప్దాం అనుకుంటున్నాను. అంటే మనము మొత్తానికే దాన్ని తీసేయలేం గానీ కంట్రోల్ అయితే చేయొచ్చు హెయిర్ ఫాల్‌ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెయిర్ ఫాల్ ఎందుకు అవుతదనేది నేను ఫస్ట్ చెప్తాను. 4 పాయింట్స్ ఉన్నాయి దానికి. ఒకటి ఫస్ట్ మెయిన్ వచ్చేసి స్ట్రెస్ అండి. ఇంకొకటి డయట్, ఇంకొకటి పీసీఓస్, ఇంకొకటి వచ్చేసి పోస్ట్ మెటర్నిటీ పీరియడ్. కంపల్సరీ ఈ 4 ఫేజెస్ ప్రతి ఒక్క ఉమెన్ ఫేస్ చేస్తుంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రెస్ తగ్గించుకోండి. స్ట్రెస్ తగ్గాలంటే మంచి డైట్ తిని రొటీన్ స్లీప్ ప్యాటర్న్ అనేది మెయింటైన్ చేయండి. స్ట్రెస్ ఆటోమేటిక్గా కంట్రోల్ అవుతుంది. నెక్స్ట్ డయట్ వచ్చేసి డయట్లో మంచి ప్రోటీన్స్, మినరల్స్, విటమిన్స్ అండ్ ఫైబర్ ఉండే కంటెంట్ ఫుడ్ని తీసుకోండి. డైలీ అది మీ యొక్క 1 మీల్లో అయితే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి పీసీఓస్ ఉన్న ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కంపల్సరీ హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది. దాన్ని కంట్రోల్ చేయాలంటే స్ట్రెస్ తగ్గించుకుంటే ఆటోమేటిక్గా పీసీఓస్ ప్రాబ్లమ్, ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది తగ్గుతుంది. నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ మెటర్నిటీ పీరియడ్ ఉన్న వాళ్ళకైతే హెయిర్ ఫాల్ అయితే చాలా ఘోరంగా అవుతుందండి. వాళ్ళకి నేనైతే చెప్పేది ఒకటే, మార్నింగ్ వచ్చే సన్లైట్ 8 to 11 లోపల ఉండే సన్లైట్కి మన హెయిర్ని మంచి హెయిర్ వాష్ చేసుకొని ఎక్స్పోజ్ అవుతే హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. ఇంకొకటి వచ్చేసి ఎప్పుడైనా హెయిర్ని కంపల్సరీ హెయిర్కి ఎక్స్పోజ్ చేయకపోతే హెయిర్ ఫాల్ స్టార్ట్ అయిపోతుంది. ఈ ఈ కాలంలో ఉండే లైఫ్ స్టైల్కి అందరు ఏసీలకు అలవాటు పడడము, ఇంట్లోనే ఉండడము అట్లాంటివి జరుగుతుంది. కంపల్సరీ ప్రతి ఒక్కరు మార్నింగ్ వచ్చే సన్లైట్కి హెయిర్ని ఎక్స్పోజ్ చేయండి. బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి డైట్ కూడా కరెక్ట్గా మెయింటైన్ చేయండి. స్లీప్ ప్యాటర్న్ కూడా మెయింటైన్ చేయండి. ఇంకొకటి, ఎప్పుడైనా హెయిర్కి ఆయిల్ అప్లై చేసేటప్పుడు హెయిర్లో డస్ట్ ఉండొద్దు. డాండ్రఫ్ మీద అసలే పెట్టద్దు. హెయిర్ క్లీన్ చేసుకున్న తర్వాతనే హెయిర్ ఆయిల్ పెట్టి ఒక 1 to 2 అవర్స్ ఉంచేసి మళ్ళీ హెయిర్ వాష్ చేయాలి. అలాగే ఓవర్ నైట్ అస్సలు పెట్టకండి. నెక్స్ట్ బాగా ఆరిన తర్వాతనే హెయిర్ని కోమ్ చేయండి. తడి మీద అస్సలు కోమ్ చేయకండి. మంచిగా అల్లేసుకొని దాన్ని సెక్యూర్ చేసుకుంటే బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. బాయ్.